ప్రైజ్ ద లార్డ్. ఈ రోజు దేవుని వాక్యము అభిషేకంతో ప్రతిష్ఠించబడిన జీవితం. మోషే అభిషేక తైలమును తీసుకుని మందిరమును దానిలోనున్న సమస్తమును అభిషేకించి వాటిని ప్రతిష్ఠించెను. లేవియాకాండము 8వ అధ్యాయము 10వ వచనం. మనము ఒక ముఖ్యమైన సత్యాన్ని చూస్తాము. మోషే మందిరమును మాత్రమే కాదు, దానిలో ఉన్న ప్రతి వస్తువును అభిషేకించి దేవునికి ప్రతిష్ఠించాడు. ఎందుకంటే దేవుని సన్నిధిలో ఉపయోగించబడే ప్రతిదీ పరిశుద్ధమైనదై ఉండాలి. అభిషేక తైలం దేవుని ఆత్మను సూచిస్తుంది. దేవుని ఆత్మ లేకుండా ఏ సేవ కూడా శక్తివంతమైనదిగా ఉండదు. అందుకే మోషే ముందుగా అభిషేకించాడు, తర్వాత ప్రతిష్ఠించాడు. ఈ రోజు మన జీవితాలు కూడా దేవుని మందిరాలే. మన హృదయం, మన మాటలు, మన పనులు అన్నీ దేవునికి అంకితమైనవై ఉండాలి. దేవుని సేవ చేయాలంటే కేవలం ప్రతిభ సరిపోదు, దేవుని అభిషేకం అవసరం. కాబట్టి ప్రతిరోజు మనము ప్రభువా, నన్ను నీ ఆత్మతో అభిషేకించి నీ సేవకు ప్రతిష్ఠించుము అని ప్రార్థిద్దాం. అప్పుడు మన జీవితాలు దేవునికి మహిమకరంగా ఉపయోగపడతాయి. ప్రార్థన. ప్రభువైన యేసు, మా జీవితాలను నీ ఆత్మతో అభిషేకించి నీ కొరకై మమ్మును ప్రతిష్ఠించుమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.